తొలకరి జల్లులు పడ్డాయంటే చాలు అక్కడి పొలాలు జనంతో నిండిపోతాయి. పొలం పనులు చేసుకోవడానికి అనుకుంటున్నారా? కానే కాదు. వజ్రాల వేటకు కళ్ళు కాయలు కాసేలా నేల వైపే చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రతి ఏటా అక్కడ జరుగుతున్నది వజ్రాల వేట. తొలకరి వర్షాలు రాగానే వజ్రాలు వేట శరామామూలే. ఈ ఏడాది వజ్రాల వేటకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అవకాశం లేకుండా పోయింది. వజ్రాలు మాత్రం దొరుకుతూనే ఉన్నా పొలాల్లోకి ఎవరినీ అనుమతించకుండా కాపలా కాస్తున్నారు. వజ్ర నిక్షేపాలు ఉన్న కర్నూలు జిల్లాలో గత కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి. కర్నూలు జిల్లా కరువు ప్రాంతమే, కానీ వజ్రాల పుట్టినిల్లు కూడా. సామాన్య జనానికి అదృష్టం వరించిందంటే మిలమిల మెరిసే వజ్రం సొంతమైపోతుంది. అందుకే ఎక్కడెక్కడి నుంచో వజ్రాలు వెతికేందుకు కర్నూలు జిల్లాకు వస్తారు. ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో వజ్రాల అన్వేషణ ముమ్మరంగా సాగుతుంది. ఈ ఏడాది మేలోనే తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసి వజ్రాల వేట మొదలైంది. తుగ్గలి, మద్దికెర మండలాల్లో వర్షం వచ్చిందంటే చాలు పొలాలన్నీ జనంతోనే కనిపిస్తాయి. స్థానికులే కాదు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మకాం వేస్తారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, మదనంతపురం, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, ఎడవలి, మద్దికెర వంటి గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కింబర్ లైట్ పైప్ లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ తెలిపింది. వజ్రాలు, బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతోంది. ప్రతి ఏటా తొలకరి వర్షాల తర్వాత తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతోంది. అయితే వ్యవసాయ పనులు మొదలుపెట్టి విత్తనాలు వేసుకోవాల్సిన సమయంలో పొలాలు తొక్కి పాడు చేస్తున్నారని ఈ ప్రాంత రైతులు వజ్రాల వేటకు వచ్చేవారిపై కోప్పడుతుంటారు. గతేడాది ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అనుమతించలేదు. పొలాల్లో పనిచేస్తున్న వారు పనిచేస్తూనే వజ్రాలపై ఓ కన్నేసి ఉంచుతారు. దినామం వస్తున్నారు, దినామం ఒకటి దొరుకుతుంది, కొంతమంది దొరకకుండా ఉంది. ఏడూరు నుండి వస్తున్నారు, పిల్లల నుండి వస్తున్నారు, సత్రాలలో పండుకుంటున్నారు, గుడికాడ పండుకుంటున్నారు. అట్లా జీవనం చేసుకుంటే బుడుక్కుంటూ ఉంటారు. సేదగాని చేయలేదు. వచ్చి గుడికాడ ఆడ చెట్టు ఉంటే ఆడ ఉండడము, గుడికాడ పండుకుంటాం చేయడం, మరి మా సార్ సాయంత్రం మాట బుడుకురావడము, పెరగులు కానీ, జొన్నగిరి కానీ, గిరిగెట్ల కానీ అందరూ బుడుకుతుంటారు, చేస్తుంటారు. గతేడాది ఓ రైతు అదృష్టం పడింది. మదనంతపురం రైతు పొలంలో పనిచేస్తుండగా 1,50,00,000 విలువ చేసే వజ్రం దొరికింది. జొన్నగిరిలో ఒక కూలీకి 20 లక్షలు, మరో కూలికి 20 లక్షలు విలువ చేసే వజ్రం లభించింది. పగిడిరాయి పొలంలో పనిచేస్తున్న కూలికి 50,000 విలువ చేసే వజ్రం దొరికింది. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం గత ఏడాది సుమారు 18 వజ్రాలు లభించాయి. అందులో జొన్నగిరి వాసులకు సుమారు 15 వరకు దొరికాయి. ఈ ఏడాది ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వజ్రాల వేటకు వచ్చారు. ఇప్పటికే 2 వజ్రాలు లభించాయి కూడా. అయితే అవి 2-3 లక్షల లోపు విలువ చేసేవే. వచ్చిన వాళ్ళు చాలా మంది, కొంతమంది కొద్దిగా సబ్మిట్ అయిపోయి, కొంతమంది అక్కడే వంట వండుకొని అక్కడే వంట వార్చుకొని మళ్ళా పొద్దున్న లేస్తేనే మళ్ళీ వజ్రాల అన్వేషణకి అక్కడ తిరగడం జరుగుతూ వస్తుంది. వజ్రాల వేటకు స్థానికుల కంటే బయట నుంచి వచ్చేవారే ఎక్కువ. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడే స్కూళ్లలో, ఆలయాల్లో వంట చేసుకొని తింటూ వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. కొందరు చదువుకున్న వాళ్ళు, వ్యాపారులు కూడా ఓసారి తమ అదృష్టం పరీక్షించుకుందామని వాలిపోతారు. అయితే వజ్రాల వేటను స్థానిక రైతులు వ్యతిరేకిస్తూ ఈ ఏడాది కాపలాదారులను నియమించారు.